దేవం నారాయణం నత్వా సర్వదోషవర్జితం దేవం నారాయణం నత్వా సర్వదోషైవర్జితం దేవం నారాయణం నత్వా సర్వదోషైవర్జితం పరిపూర్ణం గురుశ్చాం గీతార్థం వక్ష్యామి లేశతః పరిపూర్ణం గురుంశ్చాన్ గీతార్థం వక్ష్యామి లేశతః పరిపూర్ణం గురుంశ్చాన్ గీతార్థం వక్ష్యామి లేశతః నారాయణం నమస్కృత్య సమస్తగుణ సంపూర్ణం సర్వదోషవర్జితం సమస్తగుణ సంపూర్ణం సర్వదోష వివర్జితం సమస్తగుణ సంపూర్ణం సర్వదోష వివర్జితం నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే ఆపాదమూళి పర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః ఆపాదమౌళి పర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. తృతీయ అధ్యాయము 3వ శ్లోకం. మొదటి 2 శ్లోకాల్లో అర్జునుడు ప్రశ్నించాడు ఏమని, హే కృష్ణ, ఒకవేళ నీ అభిప్రాయము జ్ఞానము కర్మ కంటే శ్రేష్టమైనదైతే, కర్మ కంటే జ్ఞానమే శ్రేష్టము అనేది నీ అభిప్రాయం అయితే, నన్ను మాత్రము నీవెందుకు ఇటువంటి ఘోరమైన యుద్ధం అనే కర్మలో ప్రేరేపిస్తూ ఉన్నావు? మోహపరిచేటటువంటి వాక్యాలను మాట్లాడుతున్నావు కదా, ఇక ఒక నిశ్చయమైన ఏదో నీ అభిప్రాయం ఏమిటో దాన్ని స్పష్టంగా చెప్పు అని అర్జునుడు అడుగుతాడు. ఎందుకు? వెనుకటి అధ్యాయంలో జ్ఞానము యొక్క మహత్వాన్ని వివరించాడు. దూరేణ శవరం కర్మ బుద్ధియోగా ధనంజయ అని ఆ జ్ఞానము అనేది కర్మ కంటే అత్యుత్తమమైనది అని జ్ఞానం యొక్క ప్రశంసను చేస్తూ జ్ఞానాన్ని సంపాదించాలి అనే మాటను చెప్పావు. మరి నన్నేమో నీవు కర్మ చేయమంటున్నావు. అది ఎటువంటి కర్మ? ఘోరమైన కర్మ, యుద్ధం అనేటటువంటి ఘోరమైన కర్మ. కనుక నీ మాటలు మోహపరిచేలాగా ఉన్నాయి కృష్ణ. ఏదో ఒక నిశ్చయమైన నీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయాలి అని ప్రార్థించినప్పుడు కృష్ణుడు సమాధానం ఇస్తూ ఉన్నాడు 3వ శ్లోకంలో. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ పురా ప్రోక్తా మయా నఘ పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం జ్ఞానయోగేన సాంఖ్యానాం జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం కర్మయోగేన యోగినాం కర్మయోగేన యోగినాం. ఏమంటూ ఉన్నాడు, నిజమే అర్జున, నిన్నేం నేను మోహపరచడం లేదు. నా వాక్యాలేమీ మోహపు వాక్యాలు కావు. వెనుకనే నేను ఒక విషయాన్ని చెప్పాను నీకు. ఏమని? లోకే అస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్త మయా అనఘ. ఏ అనఘ సంబోధన అది. అనఘ అంటే, అఘ అంటే పాపము, అనఘ అంటే పాపము లేనివాడు అని అర్థం. అర్జునుడిని సంబోధిస్తున్నాడు కృష్ణుడు. ఏ అనఘ, గొప్ప దేవతాను సంబోధుడుగా సాక్షాత్తుగా దేవేంద్రుడే అర్జునుడు. ఇంకా అనఘ, ఓ అర్జున, మయా పురా ప్రోక్త, మయా నా చేత, పురా అంటే ఇంతకు మునుపే, ప్రోక్త అంటే చెప్పబడింది. ఏం చెప్పబడింది? లోకే అస్మిన్ ద్వివిధా నిష్ఠ ఇది ఉక్త. అస్మిన్ లోకే, ఈ లోకంలో, ద్వివిధా నిష్ఠ, ఈ లోకంలో అంటే ఈ లోకంలో అనే అర్థం కాదు. ఈ సాధకుల యొక్క గుంపులో సాధకులను తీసుకున్నప్పుడు ఈ సాధకులలో అని అర్థం. ఈ సాధక వర్గంలో 2 రకాలు ఉన్నాయి. 2 రకాలు అంటే మోక్షం కొరకు సంపాదించడానికి 2 రకాలైనటువంటి జీవులు. నిష్ఠ, ద్విధా నిష్ఠ. నిష్ఠ అంటే అర్థం ఏంటి అంటే మోక్షానికి నిష్ఠ అని పేరు. ముందు శివదాచార్య దాన్ని వివరిస్తారు. నిష్ఠ అంటే ముక్తి, మోక్షం అని అర్థం. ద్విధా నిష్ఠ అంటే 2 రకాలైన ముక్తి అని అర్థం.
రెండు రకాలైన ముక్తి. ముక్తి రెండు రకాలంటే ఏమర్థము అంటే జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. రెండు రీతులు అంటే అర్థం ఏంటి? రెండు రీతులుగా సంపాదించుకోవచ్చు అని అర్థం. ముక్తిని రెండు రకాలుగా సంపాదించుకోవచ్చు అని అర్థం. అంతే తప్పనిస్తే ముక్తే రెండు రకాలు అని అర్థం కాదు. ముక్తిని సంపాదించడానికి రెండు మార్గాలు అని అర్థం. అంటే జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినాం. రెండు రీతులు ఎందుకు అంటే దానికి అధికారులు ఇద్దరు, రెండు రకాలైన అధికారులు ఉన్నారు గనక మోక్షము రెండు రకాలు అని చెప్పే పద్ధతి. ఎందుకంటే సాంఖ్యులు అంటే జ్ఞానయోగులు కర్మయోగులు అని ఇద్దరున్నారు సాధక వర్గంలో. సాధన జీవులలో జ్ఞానయోగులు కర్మయోగులు అని రెండు రకాలు కనుక వాళ్ళని జ్ఞానయోగుల్ని సాంఖ్యులు అని అంటారు. సంఖ్య అంటే జ్ఞానము. ఇక వెనకటి అధ్యాయానికి సాంఖ్యయోగము అని పేరు. సాంఖ్యం అంటే జ్ఞానము, జ్ఞానయోగము. వెనక అధ్యాయంలో జ్ఞానం గురించి చెప్పారు కనుక అది సాంఖ్యయోగము. యోగం అంటే ఉపాయము, జ్ఞానం అనేటటువంటి ఉపాయం. ఆ జ్ఞానం అనే ఉపాయాన్ని అంటే సాంఖ్యం అనే ఉపాయాన్ని అవలంబించేవారు సాంఖ్యులు. లేదా పిలిస్తే సాంఖ్య శాస్త్రము సాంఖ్య మతము అని ఉంది, అది కాదు. ఇక్కడ కృష్ణుడు చెప్పేటటువంటి సాంఖ్యులు అంటే అర్థం ఏమిటి? జ్ఞానులు, జ్ఞానయోగులు అని అర్థం. ఆ జ్ఞానయోగులు దేంతో వారు మోక్షాన్ని సంపాదిస్తారు? జ్ఞానయోగేన, జ్ఞానం అనేటటువంటి యోగముతో అంటే జ్ఞానం అనే ఉపాయంతో వారు మోక్షాన్ని సాధిస్తారు. ఎవరు? సాంఖ్యులు. అంటే అందుకే వారికి జ్ఞాన యోగులు అని పేరు. జ్ఞానమునే యోగముగా కలిగిన వారు కనుక వారు జ్ఞానయోగులు అని అర్థం. సాంఖ్యులు జ్ఞానయోగము చేత పొందబడే ముక్తి, ఇది ఒక రకమైన ముక్తి. రెండవది కర్మయోగేన యోగినాం. యోగినాం అంటే కర్మయోగులు. కర్మయోగులు కర్మయోగేన, కర్మం అనేటటువంటి యోగముతో ఉపాయముతో మోక్షాన్ని వారు పొందుతారు. కనుక రెండవ రకమైన మోక్షం ఏమిటి? ఆ యోగులు కర్మయోగులు కర్మయోగముతో పొందేటటువంటి మోక్షము, ఇది రెండవ రకమైన మోక్షం. ఈ విధంగా ద్విధనిష్ట అంటే రెండు రీతులైన మోక్షము. ఒకటో మోక్షం ఏమిటి? జ్ఞానయోగులు తమ జ్ఞానయోగముతో పొందబడేటటువంటి ముక్తి, ఇది ఒకటి. అలాగే కర్మయోగులు తమ కర్మయోగముతో పొందేటటువంటి ముక్తి రెండవది. ఇలా అంటే మోక్షానికి రెండు దారులు, జ్ఞానయోగముతో తర్వాత కర్మయోగముతో పొందబడే ముక్తి. దాన్ని బట్టి అధికారులు రెండు రకాలు అని చెప్పడం అన్నమాట. అంటే జ్ఞానయోగులు కర్మయోగులు అని రెండు రకాలు ఉన్నారు సాధకులు. సరే, ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు ఇవన్నీ? నేను అడిగిన ప్రశ్న ఏమిటి, నువ్వు చెప్పే సమాధానం ఏమిటి అంటావేమో అర్జున. ఆ మోక్షానికి రెండు మార్గాలు, కర్మయోగులు జ్ఞానయోగులు ఉన్నారు. నీవు ఎటువంటి వాడు అంటే నీవు కర్మయోగివి కనుక నీవు కర్మను ఆచరించి మోక్షాన్ని పొందాలి. అంతే తప్పనిస్తే నేను దండక మండలాలను చేపట్టి అరణ్యానికి పోయి తపస్సు చేసుకుంటూ జ్ఞాన సాధన చేసి మోక్షాన్ని పొందుతానంటే కుదరదు. ఎందుకు? అది నీ కర్మ కాదు, నీ యోగ్యత కాదు, నీవు దానికి అధికారివి కాదు, నీవు దానికి ఎలిజిబుల్ కాదు. నీవు ఎవరివి? అధికారికవుడు. అంటే కర్మ ద్వారా క్షత్రియునిగా పుట్టావు. ఇప్పుడు కర్మ ద్వారా జ్ఞానాన్ని సంపాదించి దాని ద్వారా మోక్షాన్ని పొందేటటువంటి యోగ్యత కలవాను నువ్వు. కనుక నీవు కర్మయోగివి, అందుకే నిన్ను ఈ కర్మను చేయమని నేను ప్రేరేపిస్తూ ఉన్నాను అని దానికి సమాధానం. జ్ఞానయోగులు కర్మయోగులను ఇద్దరున్నారు. అయ్యా, జ్ఞానయోగులే వారు జ్ఞానం ద్వారా సంపాదిస్తారు మోక్షాన్ని, నీవు కర్మయోగివి, అందుకే నీవు తప్పకుండా కర్మ చేయాల్సిందే అని పైకి ఈ శ్లోకం యొక్క స్థూలమైన అర్థం. దాన్ని భాష్యకారులు శ్రీమదాచార్యులు వివరిస్తూ ఉన్నారు ఈ శ్లోకాన్ని. ధ్యాయస్వేపి బుద్ధేః అధికారికత్వాత్ త్వం కర్మణ్యపి అధికృతః
इति तत्र नियोक्ष्यामि इति तत्र नियोक्ष्यामि इति तत्र नियोक्ष्यामि इत्याशयवान् भगवान् आह इत्याशयवान् भगवान् आह इत्याशयवान् भगवान् आह लोके इति लोके इति लोके इति లోకే ఇతి అంటే ఈ లోకేస్మిన్ వివిధానుష్ఠ అనే శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తూ ఉన్నాడు? ఇత్యాశయవాన్ భగవాన్ ఆహ. ఇత్యాశయవాన్ అంటే ఈ రీతి అయిన అభిప్రాయముతో ఈ రీతి అయిన ఆశయము కలిగిన వాడై భగవాన్ ఆహ భగవంతుడైన కృష్ణుడు చెబుతూ ఉన్నాడు లోకేస్మిన్ వివిధానుష్ఠ అనే శ్లోకంలో అని అంటున్నారు ఆచార్యవారు. ఈ ఆశయాన్ని కలిగిన వాడై అంటే ఏ ఆశయము దాన్ని పైన చెప్పారు. ఏమని అంటే ఈ శ్లోకంలో కృష్ణుని యొక్క అభిప్రాయం ఏమిటి అని మొట్టమొదటి ఇంట్రొడక్షన్. జ్యాయస్త్వేపి బుద్ధేహే కృష్ణుడు అంటూ ఉన్నాడు ఏం అభిప్రాయంతో, నిజమే అర్జున నువ్వు చెప్పినట్లు కర్మ కంటే జ్ఞానము ఉత్తమమైనదే. జ్యాయస్త్వే అపి బుద్ధేహే, బుద్ధి అంటే జ్ఞానము, బుద్ధేహే అంటే జ్ఞానమునకు జ్యాయస్త్వే అపి, జ్యాయస్త్వం అంటే గొప్పదనము అని అర్థం. జ్యాయస్త్వే అపి అంటే ఆ జ్ఞానానికి గొప్పదనం ఉన్నప్పటికీ, దేనికంటే బుద్ధేహే కర్మ కర్మ కంటే, కర్మ కంటే జ్ఞానానికి గొప్పదనం ఉన్నప్పటికీ నిజమే ఆ మాట. కానీ అధికారికత్వాత్ త్వం కర్మణి అపి అధికృత అని అర్జున. మోక్షానికి ఇద్దరున్నారని చెప్పాను కదా, మోక్షానికి రెండు రకాలైనటువంటి యోగ్యత కలిగిన వారు. ఒకటి జ్ఞానయోగులు. జ్ఞానయోగులు అంటే అర్థం ఏంటి? జ్ఞానము ద్వారా మోక్షం. జ్ఞానం ద్వారా మోక్షం అంటే అర్థం ఏమిటి? వారు గృహస్థ ధర్మాలైన ఈ యజ్ఞయాగాదులు ఇటువంటివి కాకుండా గృహస్థ ధర్మాన్ని వదిలిపెట్టి సన్యాసులై ఆ సనకాదుల వలె జ్ఞానాన్ని ప్రధానంగా కలిగి జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందేవారు వారు జ్ఞానయోగులు అని పిలిపించుకుంటారు. ఇది ఒకటో రకం. ఇక రెండవ రకం ఏమిటంటే కర్మయోగులు. కర్మయోగులు ఏం చేయాలి? వాళ్ళు గృహస్థ ధర్మాన్ని పాటించి కర్మలను ప్రధానంగా ఆచరిస్తూ దాని ద్వారా జ్ఞానాన్ని పొంది దాని ద్వారా మోక్షాన్ని పొందే యోగ్యత కలిగిన వారు. అంటే జ్ఞానయోగులకు కర్మ అవసరం లేదు. కర్మ అవసరం లేకుండా జ్ఞానముతో వారు మోక్షాన్ని పొందుతారు. అవసరం లేదంటే అర్థం ఏంటి? కర్మ చేయరని అర్థం కాదు. కర్మతో కంపేర్ చేస్తే జ్ఞానము వారికి ఎక్కువగా ఉంటుంది అని అర్థం. అంటే 80% 20% అనుకోండి, 80:20 రేషియోలో వారికి జ్ఞాన కర్మలు ఉంటాయి. జ్ఞానం 80% అయితే కర్మ 20% ఉండొచ్చు. అంటే కర్మతో కంపేర్ చేసుకుంటే జ్ఞానం ఎక్కువ అని అర్థం. అంతే తప్పనిస్తే అసలు వారు కర్మనే చేయరు, సంధ్యావందనం కూడా చేయరు అని అర్థం కాదు. కర్మ కంటే జ్ఞానాన్ని ఎక్కువగా వారు ఫాలో అవుతారు. జ్ఞానాన్ని సంపాదించి దాన్నే ప్రధానంగా సన్యాసముతో గృహస్థ ధర్మాన్ని వదిలి, గృహస్థ ధర్మాలను వదిలి సన్యాసముతో జ్ఞానయోగులై వారు మోక్షాన్ని పొందేవారు ఒకటి. రెండవ రకం ఏమిటి? గృహస్థులు. వారు కర్మను తప్పకుండా చేయాల్సిందే. వారు కర్మను వదిలి జ్ఞానాన్ని ఆచరించడానికి లేదు. జ్ఞానయోగులు కావాలంటే కర్మను వదిలి చేయొచ్చు, కానీ ఈ కర్మయోగులు ఆ ధర్మాలను వదిలి చేసే యోగ్యత వారికి లేదు. కర్మ వాళ్లకు రివర్స్ అనమాట. అంటే 80:20 రేషియోలో కర్మ జ్ఞానాలు ఉంటాయి. అంటే కర్మ 80%, జ్ఞానము 20% అనుకోండి. ఆ విధంగా అలా కర్మను ప్రధానంగా కలిగి దాంతో పాటుగా జ్ఞానాన్ని వారు పొందాల్సిందే. జ్ఞానం లేకుండా మోక్షం లేదు. జ్ఞానయోగులు కూడా కర్మాన్ని ఆచరించాల్సిందే. కర్మ లేకుండా మోక్షం లేదు. కాకపోతే ఏది ప్రధానంగా ఉంటుందో దానిపైన దానికి పేరు. జ్ఞానం ప్రధానంగా ఉంది గనక వారు జ్ఞానయోగులు, కర్మ ప్రధానంగా ఉంది గనక వీరు కర్మయోగులు. అర్జున నీవు కర్మయోగివి చెప్తున్నారు. అధికారికత్వాత్ నీవు అధికారివి. అధికారికము అంటే కర్మ చేసే అధికారం ఉన్నవానివి కనుక త్వం కర్మణి అపి అధికృత, నీవు కర్మలో కూడా అధికారము కలవానివి. కర్మణి అపి అంటే కర్మయందు కూడా, అధికృత అంటే అధికారం కలిగిన వానివి. జ్ఞానయోగులకు కర్మ అవసరం లేదు, కానీ నీకు కర్మలో కూడా అధికారం ఉంది. జ్ఞానములో ఉంది, కర్మలో కూడా ఉంది గనక, కూడా అంటే ఏమర్థం? దాన్ని కూడా తప్పకుండా ఆచరించాల్సిందే. కర్మ లేకుండా మోక్షం లేదు అని అర్థం. కర్మణ్యపి అధికృత ఇతి, ఇతి అంటే ఈ కారణం వల్ల తత్ర నియోక్ష్యామి. తత్ర అంటే అక్కడ, అక్కడ అంటే ఆ కర్మ చేసే విషయంలో
నియోక్ష్యామి, నిన్ను నేను ప్రేరేపిస్తూ ఉన్నాను. అర్జునాను ప్రశ్నించావు కదా, నన్నెందుకు ఈ ఘోరమైన కర్మలో ప్రేరేపిస్తూ ఉన్నావు అని. నీవు కర్మయోగివి గనుక, నీకు కర్మ చేయడంలో అధికారం ఉన్నది గనుక, నీవు ఆధికారిక జీవి గనుక నిన్ను ఆ కర్మలో నేను ప్రేరేపిస్తూ ఉన్నాను. ఇత్యాశయవాన్ భగవాన్ ఆహ. ఈ అభిప్రాయాన్నుంచుకొని భగవంతుడు లోకేస్మిన్ ద్విధానిష్ట అనే శ్లోకాన్ని చెబుతూ ఉన్నాడు. చూడండి శ్రీమదాచార్యుల స్టైల్, అంటే ఆ శ్లోకంలో కృష్ణుని యొక్క అభిప్రాయం ఏమిటి అని స్థూలంగా ఒకసారి చెప్పేస్తారు, తర్వాత మళ్ళీ దాన్ని వివరించుకుంటూ వెడతారనమాట. ఇది ఈ శ్లోకం యొక్క అభిప్రాయాన్ని కృష్ణుడు మనసులో ఉంచుకుని చెబుతూ ఉన్నాడు అని ఉపోద్ఘాతాన్ని ఇచ్చి దాన్ని మళ్ళీ వివరిస్తూ ఉన్నారు ముందు. చూడండి, ద్వివిధాః అపి జనాః సంతి. ద్వివిధాః అపి జనాః సంతి. ద్వివిధాః అపి జనాః సంతి. గృహస్థాది కర్మత్యాగేన. గృహస్థాది కర్మత్యాగేన. గృహస్థాది కర్మత్యాగేన. జ్ఞాననిష్ఠాః సనకాదివత్. జ్ఞాననిష్ఠాః సనకాదివత్. జ్ఞాననిష్ఠాః సనకాదివత్. తత్స్థా ఏవ జ్ఞాననిష్ఠాశ్చ. తత్స్థా ఏవ జ్ఞాననిష్ఠాశ్చ. తత్స్థా ఏవ జ్ఞాననిష్ఠాశ్చ. జనకాదివత్. 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 మద్ధర్మస్థాః ఏవ ఇత్యర్థః. మద్ధర్మస్థాః ఏవ ఇత్యర్థః. మద్ధర్మస్థాః ఏవ ఇత్యర్థః. చూడండి వివరిస్తున్నాడు ఏమని. నానార్జున, ద్వివిధాః అపి జనాః సంతి. రెండు రకాలైన ద్వివిధములైన జనులు ఉన్నారు. ఏమిటది? ఆ రెండు రకాలు ఎవరు అంటే, ఒకటో రకపు జనులు గృహస్థాది కర్మ త్యాగేన జ్ఞాననిష్ఠాః. అంటే గృహస్థాది కర్మ త్యాగేన, ఈ గృహస్థ వానప్రస్థ బ్రహ్మచారి ఈ గృహస్థాది కర్మలు ఉన్నాయి కదా, ఆ కర్మలను త్యాగేన, ఆ కర్మలను వదిలిపెట్టి గృహస్థాది కర్మలను త్యాగం చేసి జ్ఞాన నిష్ఠాః, జ్ఞానమునందే నిష్ఠ కలిగిన వారు, జ్ఞానమునందు ఆసక్తులైన వారు. ఇది మొదటి రకం వారు. దానికి ఉదాహరణ ఎవరు అంటే సనకాదివత్. వత్ అంటే వలె. సనకాదివత్, సనకాదుల వలె. సనక సనందన సనత్ కుమార సుజాతులు వారు ఆబాల బ్రహ్మచారులు, సన్యాసులు పుడుతూనే సన్యాసులుగానే పుట్టేశారు వాళ్ళు. వెంటనే తపస్సు వెళ్ళిపోయారు. బ్రహ్మదేవుని నుండి వారు జనించారు, అప్పటికప్పుడే తపస్సు వెళ్ళిపోయారు. ఆ విధంగా వారు మహాజ్ఞానయోగులు, సన్యాసులు. వారు ఈ గృహస్థ ధర్మాన్ని పాటించకుండా జ్ఞానమందే ఆసక్తులై జ్ఞానయోగులు అని పిలువబడేవారు. ఇది మొదటి రకపు జనులు. ఇక రెండవది తత్స్థా ఏవ. తత్స్థా అంటే అందులో ఉండే. అందులో ఉండే అంటే అర్థం వెనకేం చెప్పారు? కర్మను వదలి జ్ఞానమందు ఆసక్తులైన వారు అని చెప్పారు. ఇక్కడ అందులోనే ఉండి అంటే ఏమర్థం? ఆ కర్మలోనే ఉండి అని అర్థం. కర్మ వదలకుండా కర్మలోనే ఉండి జ్ఞాననిష్ఠాశ్చ, జ్ఞానమునందు కూడా ఆసక్తులైన వారు. కర్మను వదలక జ్ఞానాన్ని ఆశ్రయించిన వారు ఇది రెండవ రకము. కర్మను వదిలి జ్ఞాననిష్ఠులైన వారు మొదటి రకం. సో రెండు రకాలు. కర్మను వదిలి జ్ఞానమును ఆశ్రయించిన వారు ఒకటి, కర్మను కూడా చేస్తూ కర్మనిష్ఠులై జ్ఞానమును కూడా ఆచరించేవారు రెండవ రకం. ఇలా రెండు రకాలైన జనులు ఉన్నారు. ఈ కర్మనిష్ఠులైన వారికి ఉదాహరణ ఎవరు అంటే జనకాదివత్. జనక మహారాజు, సీతాదేవి తండ్రి జనక మహారాజు. ఆ జనక మహారాజే మొదలైనటువంటి వారు, జనకుడు, ప్రియవ్రతుడు మొదలైన మహానుభావ రాజులు. జనక మహారాజు యొక్క పుణ్యం చూడండి. గీతలో భగవంతుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నా అంటే, కృష్ణ పరమాత్ముడు జ్ఞాపకం చేసుకున్నా అంటే, శ్రీమదాచార్యులు జ్ఞాపకం చేసుకున్నారు అంటే ఆ జనక మహారాజు యొక్క యోగ్యత, అతని పుణ్యం చూడండి. గ్రంథంలో వారి పేరు రావాలంటే జనకాదివత్, జనక మహారాజే మొదలైన వారు ఆ కర్మనిష్ఠులై జ్ఞానమును కూడా ఆశ్రయించేవారు అని అర్థం. వారిద్దరూ కూడా మద్ధర్మస్థాః ఏవ ఇత్యర్థః. ఎవరయ్యా నీ ధర్మాన్ని పాటించేవారు అంటే ఇద్దరు మోక్షాన్ని పొందుతారు. ఇద్దరు నా ధర్మాన్నే ఆచరించిన వారు. అధికార భేదం అంతే, ఎలిజిబిలిటీ వేరే.
ఆ విధంగా ఒక్కో డిపార్ట్మెంట్ అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, డిఫెన్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, వారి వారి మార్గాలు వేరే, కానీ అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే. ఆ విధంగా మోక్షాన్ని పొందడానికి అనేక మార్గాలు, 2 మార్గాలు ప్రధానంగా. ఈ విధంగా ఆ సనకాదుల వలె జ్ఞానయోగులు, జనకాదుల వలె కర్మయోగులు, వారిద్దరూ కూడా మద్ధర్మస్థాహ ఏవ, నా ధర్మాన్ని ఆచరించేవారే వారు అని అర్థము. దాన్ని మనం వివరిస్తూ ఉన్నారు ముందు. సాంఖ్యానాం జ్ఞానినాం సనకాదీనాం. సాంఖ్యానాం జ్ఞానినాం సనకాదీనాం సాంఖ్యానాం జ్ఞానినాం సనకాదీనాం. ఆ శ్లోకంలో ఉండే పదాలకు అర్థాన్ని వివరిస్తూ ఉన్నారు ఇప్పుడు. ఇంకా ఆ తాత్పర్యాన్ని చెప్పారు ప్రధానంగా. ఇప్పుడు ఆ శ్లోకంలో ఉండే పదాలకు అర్థం చెప్తూ ఉన్నారు. ఏమని? జ్ఞానయోగేన సాంఖ్యానాం అని ఉంది శ్లోకంలో. సాంఖ్యానాం అంటే అర్థం ఏమిటి అంటే సాంఖ్యానాం జ్ఞానినాం అని అర్థం. సాంఖ్య జ్ఞానులు. సాంఖ్యానం అంటే అర్థం ఏమిటి? జ్ఞానినాం అని అర్థం. అంటే జ్ఞాన మార్గాన్ని అనుసరించేవాడు. జ్ఞాని అంటే అర్థం ఏమిటి? జ్ఞానము కలిగిన వాడు అని అర్థం. అంటే జ్ఞాన మార్గాన్ని అనుసరించేవాడు అని అర్థం. సో సాంఖ్యానాం ఈజ్ ఈక్వల్ టు జ్ఞానినాం. దానికి ఉదాహరణ ఎవరు అంటే సనకాదీనాం అని అర్థం. సాంఖ్యానం అనే శబ్దానికి జ్ఞానినాం సనకాదీనాం అని అర్థమవుతుంది. అంటే జ్ఞాన మార్గాన్ని అనుసరించే సనకాదులకు అని అర్థం. అలాగే రెండవ దాంట్లో కర్మయోగేన యోగినాం అని ఉంది శ్లోకంలో. సో యోగినాం అంటే అర్థం ఏమిటి అంటే యోగినాం ఉపాయినాం జనకాదీనాం. యోగినాం ఉపాయినాం జనకాదీనాం యోగినాం ఉపాయినాం జనకాదీనాం. యోగినాం అంటే యోగులకు. యోగులకు అంటే ఏమర్థము? యోగము అంటే ఉపాయము అని అర్థం. సో యోగినాం అంటే ఉపాయినాం అని అర్థం. ఉపాయము కలిగిన వారు, ఉపాయము కలిగిన వారికి. వారెవరు? జనకాదీనాం అంటే జనకాదులు. యోగము అంటే ఉపాయము కలిగిన జనకాదులకు అని అర్థం దానికి. రండి, వారిని యోగులు అని ఎందుకు పిలిచినారు అంటే దానికి ముందు వివరిస్తూ ఉన్నారు. జ్ఞాననిష్ట అపి. జ్ఞాననిష్ట అపి జ్ఞాననిష్ట అపి. మరొక సంశయం ఏమంటే ఇక్కడ వీరిని యోగులను పిలిచినారు. ఈ కర్మయోగులను అంటే జనకాదులను యోగులు అని, అంటే ఉపాయం కలిగిన వారిని పిలిచి వెనక సాంఖ్యానం అన్నారు. అక్కడ యోగులు అని వారిని పిలవలేదు కదా, అలాగైతే వారు యోగులు కాదా అనే సంశయం కలుగుతుంది. అందుకే వివరిస్తూ ఉన్నారు. జ్ఞాననిష్ట అపి అధికారికత్వాత్. జ్ఞాననిష్ట అపి అధికారికత్వాత్ జ్ఞాననిష్ట అపి అధికారికత్వాత్. పరీక్షయా ఈశ్వరేచ్ఛయా ఈశ్వరేచ్ఛయా. సంగ్రహార్థత్వాచ్చ లోకసంగ్రహార్థత్వాచ్చ లోకసంగ్రహార్థత్వాచ్చ. ఏ కర్మయోగ్యా భవంతి ये कर्मयोग्या भवन्ति ये कर्मयोग्या भवन्ति ఏపి యోగినః तेऽपि योगिनः तेऽपि योगिनः. నిష్ఠా స్థితిః. निष्ठा स्थितिः निष्ठा स्थितिः. అంటే వీరికే యోగినామని వీరిని పిలిచారు కదా, యోగులు అని వీరిని ఎందుకు పిలిచినారు ఈ కర్మయోగులను అంటే వీరు కూడా యోగులే అని చెప్పడానికి. కనుక జ్ఞానయోగులు ఎలాగో యోగులే, వీరు కూడా యోగులే. మరి వీరు కర్మ చేస్తున్నారు కదప్పా, కర్మ చేసే వారిని యోగులు అనొచ్చా అంటే అందుకు చెప్తారు జ్ఞాననిష్ట అపి. ఈ కర్మయోగులు జ్ఞాననిష్ట అపి, వారు కూడా జ్ఞాన రతులైనప్పటికీ, జ్ఞానమునందు నిష్ట కలిగిన వారైనప్పటికీ, అధికారికత్వా అంటే వీరు కర్మ చేసే అధికారము కలిగిన వారు కావున, ఈశ్వరేచ్ఛయా భగవంతుని యొక్క అనుగ్రహం చేత, భగవంతుని యొక్క ప్రేరణ చేత, భగవంతుని యొక్క ఆజ్ఞ చేత. ఇది ఒక కారణం. రెండవ కారణము లోక సంగ్రహార్థత్వాచ్చ. లోక సంగ్రహము, లోక సంగ్రహము అంటే లోక జనులకు మార్గదర్శనం చేయడం కొరకు అని అర్థం. అంటే ఈ విధంగా కర్మను చేయాలి అని జనులకు. ఇప్పుడు ఎవరు పెద్దవారు ఏం చేస్తే మిగిలిన వారు అది చేస్తారు. కనుక జనులకు కర్మ పట్ల ఆసక్తి కలిగిస్తూ వారికి ఈ విధంగా చేయాలి అని ఉపదేశించడం కొరకు లోక సంగ్రహార్థత్వాచ్చ.
లోకజనులకు ఉపదేశం చేయడానికి కూడా ఏ కర్మయోగ్యా భవంతి, ఎవరైతే కర్మయోగ్యులు, కర్మ చేయడానికి యోగ్యులుగా ఉంటారో తేపి యోగినః, వారు కూడా యోగులే. అందుకే కృష్ణుడు శ్లోకంలో ఏమన్నారు, కర్మయోగేన యోగినాం అన్నాడు. సో అక్కడ యోగి అనే శబ్దానికి కర్మయోగి అని అర్థం చేసుకోవాలి. వెనక సాంఖ్యానం అని చెప్పారు. సాంఖ్యం అంటే జ్ఞానం గనక జ్ఞానయోగులు అని అక్కడ అర్థమైంది. ఇక్కడ యోగినాం అని చెప్పినందుకు, కర్మయోగేన అని చెప్పినందుకు కర్మయోగులు అని దీనికి అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఆ శ్లోకంలో ఉండే పదాలకు అర్థం చెప్పారు. దీని తర్వాత ద్విధ నిష్ఠ అన్నారు. నిష్ఠ రెండు రీతులు అన్నాడు కృష్ణుడు శ్లోకంలో. నిష్ఠ రెండు రీతులు అంటే, నిష్ఠ అంటే అర్థం ఏంటి? అందుకే చెప్తారు నిష్ఠా స్థితి. నిష్ఠా స్థితి. నిష్ఠా స్థితి. నిష్ఠ అంటే అర్థం ఏమిటి? స్థితి అని అర్థం. స్థితి అంటే అర్థం ఏమిటి? ఉండడము. ఉండడము అంటే తన స్వరూపంలో తానుండడం, తన స్వరూపభూతమైన రూపంతో ఉండడం. ఆ స్వరూపభూతమైన రూపం ఎక్కడొస్తుంది? మోక్షంలో. అందుకే మోక్షానికి నిష్ఠ అని పేరు. ఇప్పుడంతా మనకు ఉండేటటువంటి ఈ రూపము ఇది మన స్వభావ సిద్ధమైన రూపం కాదు కదా, స్వాభావికమైన ఒరిజినల్ రూపం కాదు అనేది. లోపల మనకు ఏ రూపమో, మన జీవస్వరూపం ఏదో మనకు తెలియదు, మన ఒరిజినల్ స్వరూపమేమో మనకు తెలియదు, స్వాభావికమైన రూపం ఏదో తెలియదు. అది వ్యక్తమయ్యేది మోక్షంలో మాత్రమే. అందుకే ఉన్నాడు, ఉన్నాడు అంటే తన రూపంతో తానున్నాడు. అది ఎక్కడ? మోక్షంలో. అందుకే మోక్షానికి నిష్ఠ, నితరాం స్థీయతే, బాగుగా తన స్వరూపంలో ఉన్నవాడు అని అర్థం నిష్ఠ. అది మోక్షంలో ఉంటుంది కనుక మోక్షము అని అర్థము. నిష్ఠ అంటే స్థితి అంటే మోక్షము. దాన్ని మళ్ళీ తాత్పర్యం వివరిస్తారు. ఇక్కడ నిష్ఠా శబ్దానికి స్థితి అని మాత్రం వివరించారన్నమాట. సరే ఇంత చెప్పావయ్యా, నాగతేమిటి? నాకెందుకు ఈ విధంగా ప్రేరేపిస్తూ ఉన్నావు అంటే, అందుకు ముందు కృష్ణుడు చెప్తూ ఉన్నాడు, త్వంతు జనకాదివత్. అకర్మైవ జ్ఞానయోగ్యః. కర్మైవ జ్ఞానయోగ్యః. కర్మైవ జ్ఞానయోగ్యః. నతు సనకాదివత్ తత్యాగేన ఇత్యర్థః. నతు సనకాదివత్ తత్యాగేన ఇత్యర్థః. నతు సనకాదివత్ తత్యాగేన ఇత్యర్థః. అంటే నీవైతే జనకాదివత్ అంటే జనక మహారాజే మొదలైన వారి వలె సకర్మైవ జ్ఞానయోగ్య. సకర్మ అంటే కర్మతో పాటుగా జ్ఞానయోగ్య. నీవు జ్ఞానయోగ్యే, జ్ఞానానికి యోగ్యునవే నీవు, కానీ కర్మను వదిలిపెట్టి కాదు. సకర్మైవ అంటే కర్మతో పాటుగానే జ్ఞానయోగ్యుడు నీవు. అంతేగాని నతు సనకాదివత్ తత్యాగేనా, అంతేగాని సనకాదివత్ అంటే సనకాదుల వలె తత్యాగేన అంటే దాన్ని వదిలిపెట్టి, అంటే కర్మను వదిలిపెట్టి జ్ఞానయోగ్యుడు అని నతు అర్థము కాదు, ఇత్యర్థ అని అర్థం. నేను చెప్పేదానిలో అర్థం ఏమిటి? అర్థమైంది అర్జున. నీవు జనకాదుల వలె కర్మతో పాటుగా జ్ఞానాన్ని ఆచరించేవానివే గాని కర్మను వదిలిపెట్టి జ్ఞానాన్ని ఆచరించే జ్ఞానయోగుల వలె కాదు అని దీని అర్థం. దాన్నే ముందు మళ్ళీ వివరిస్తున్నారు చూడండి. సంతి ఈశ్వరేచ్ఛయైవ. సంతి ఈశ్వరేచ్ఛయైవ. సంతి ఈశ్వరేచ్ఛయైవ. కర్మకృతః ప్రియవ్రతాదయోపి. కర్మకృతః ప్రియవ్రతాదయోపి. కర్మకృతః ప్రియవ్రతాదయోపి. జ్ఞానిన ఏవ. జ్ఞానిన ఏవ. జ్ఞానిన ఏవ. ఇక్కడుందియా కర్మ, జ్ఞానులు కేవలం కర్మ మాత్రమే చేయాలా, లేదా జ్ఞానము చేయడానికి వారికి యోగ్యత లేదు అని అంటూ ఉంటారే. కర్మయోగులు అంటే కేవలం కర్మ చేయాలి, జ్ఞానయోగులు అంటే కేవలం జ్ఞానాన్ని ఆచరించాలి అని చెప్తూ ఉంటారే అంటే, లేదు నాయన. చూడు జనకాదులు మహా జ్ఞానయోగులు, మహాజ్ఞానులు. ప్రియవ్రత చక్రవర్తి, జనక మహారాజు వారందరూ కూడా వారు కర్మయోగులు అని చెప్పామని వారికి జ్ఞానం లేదని అర్థమా? లేదు కదా. సంతి అంటే ఉన్నారు. ఈశ్వరేచ్ఛయైవ కేవలం ఈశ్వరేచ్ఛతో, ఈశ్వరుని అనుగ్రహంతో, అతని ఆజ్ఞతో కర్మకృతః కర్మను ఆచరించేటటువంటి ప్రియవ్రతాదయోపి. ఇక్కడ చూడండి, ప్రియవ్రత అని చెప్తున్నారు. ప్రియవ్రత మహారాజే మొదలైనటువంటి జ్ఞానిన ఏవ, వారందరూ జ్ఞానులే, జ్ఞానం లేదని కాదు, మహాజ్ఞానులు వారందరూ.
కాకపోతే ఆ జ్ఞానము కంటే ఆ కర్మ యొక్క రేషియో అది ఎక్కువ ఉంటుంది వారికి, అంతే తప్పనిస్తే జ్ఞానం లేదని కాదు. అందుకే భాగవతంలో పంచమ స్కందంలో ప్రారంభంలో మనం వింటాం, ప్రియవ్రతుడు ఇలాగే అర్జునుడిలాగా నాకు ఈ రాజ్యం వద్దు బాబోయ్, నేను జ్ఞానాన్ని ఆచరిస్తాను, సన్యాసాన్ని తీసుకుంటాను, నాకు ఈ రాజ్యం వద్దు అంటే మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చి అతన్ని ఉపదేశం చేసి ఇలాగే, అయ్యా నీవు కర్మయోగివి, అలా చేయకూడదు అని చెప్పి మళ్ళీ రాజ్యభారం వహించేటట్లుగా చేస్తాడు. ఆ విధంగా ప్రియవ్రతాది యోగులు, కర్మయోగులు ఉన్నారు, మహాజ్ఞానులు వారు. అలాగే నీవు కూడా సకర్మైవ, కర్మతో పాటుగా జ్ఞానాన్ని ఆచరించాలి, జ్ఞానాన్ని సంపాదించాలి. ఆ ప్రియవ్రత మహారాజు గొప్ప జ్ఞానం ఎక్కడ చెప్పారు అంటే భాగవతం యొక్క వాక్యాన్ని ఉదహరిస్తూ ఉన్నారు. తథాహ్యుక్తం ఈశ్వరేచ్ఛయా వినివేశిత కర్మాధికారః ఇతి. ఈశ్వరేచ్ఛయా వినివేశిత కర్మాధికారః ఇతి. ఈశ్వరేచ్ఛయా వినివేశిత కర్మాధికారః ఇతి. తథాహి ఉక్తం అంటే చెప్పబడింది ఇలా భాగవతంలో ఏమని, ఈశ్వరేచ్ఛయా ఆ భగవంతుని యొక్క ఇచ్ఛచే, భగవంతుని యొక్క ఆజ్ఞ చేత వినివేశిత కర్మాధికారః, కర్మాధికారంలో రాజ్య పాలనా కార్యక్రమంలో అతడు ప్రేరేపింపబడ్డాడు. భగవంతుని ఇచ్ఛ చేత కర్మలో వినియోగింపబడ్డాడు, అతడు మహాజ్ఞాని అనే దాన్ని భాగవతం చెబుతోంది. కనుక అర్జున, నీవు ఆ ప్రియవ్రతుడు జనక మహారాజు ఉన్నట్లు కర్మయోగివే కాని జ్ఞానయోగివే కాదు నాన్న, అందుకే నిన్ను ఈ కర్మలో నేను ప్రేరేపిస్తూ ఉన్నాను అనే తాత్పర్యాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకా వివరిస్తారు తాత్పర్యంలో నెక్స్ట్ క్లాస్ నమస్కారం బాబు. సరేనా? ఇది భగవత్ ఇచ్చ ద్వారా వాళ్ళు జ్ఞానులుగా ఉన్నారని చెప్పే దాంట్లో అర్థం ఏమన్నా? ఇందాక మీరు అన్నారు కదా భగవదేచ్ఛయ అన్నారు కదా, ఈశ్వరేచ్ఛయ, అంటే దాని ఎందుకు ఆ పదం ఎందుకు పెట్టాల్సి వచ్చిందండి? దేనికైనా భగవంతుని ఆజ్ఞ కదా కారణము. వీళ్ళు అధికారికులు కావడానికి అతని ఉపదేశమే కదా కారణమైంది. అంటే వీరు దానికి యోగ్యులు కనుక ఇది భగవంతుని ఇచ్ఛ. వీరు దీనికి యోగ్యులు, వీరు దీని అధికారులు అనేదంతా ప్రతి ఒక్కటి భగవద్ ఇచ్ఛతోనే కదా జరగాల్సింది. అంటే ప్రధానంగా అది అని అర్థం. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేసేది కాదు నాయన, దీనికి భగవదిచ్ఛ ప్రధాన కారణము అనేది. ఏదైనా ఏ కర్మ చేసేటప్పుడైనా మనం సంకల్పం అదే చేస్తాం కదా, ఈశ్వర ప్రేరణయ, ఈశ్వర ఇచ్ఛయా, ఈశ్వర ప్రేరణయ, ఈశ్వర ప్రీత్యర్థం అని చేస్తాం కదా. అలా అన్నమాట, అది ప్రధానము. దేనికైనా ఈశ్వరేచ్ఛ అనేది ప్రధానము అని చెప్పడానికి ఈశ్వరేచ్ఛయా అని ప్రయోగిస్తారు. అదంటే అది జనరల్ గా అన్నిటికీ అప్లికబుల్ ఉన్నప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఏమనేది అంటే దీంట్లో మళ్ళీ ప్రశ్న వస్తుంది కదా, నీవు అధికారివి, నేను అధికారి, నేనే ఎందుకు అధికారిని అని ప్రశ్న వస్తుంది. అందుకే ఈశ్వరేచ్ఛయా అది ప్రధానం, వేరే మాట్లాడకుండా. జనరల్ గా వచ్చేదాన్ని స్ట్రెస్ చేస్తారు, ఎందుకో ఇక్కడ మళ్ళీ ఏదో ఉపయోగం ఉంది కనుక. నేనే ఎందుకు కర్మయోగి కావాలి, అతడు ఎందుకు జ్ఞానయోగి కాకూడదు, నేను ఎందుకు జ్ఞానయోగి కాకూడదు, మళ్ళీ దీనికి అల్టిమేట్లీ ఆన్సర్ ఏమిటి, మళ్ళీ ఈశ్వరేచ్ఛనే. ఆ విధంగా నేను బ్రాహ్మణుడిని, నేను ఎందుకు ఈ బ్రాహ్మణ ధర్మాన్నే పాటించాలి, ఇది ఈశ్వరేచ్ఛ అంతే దానికి అల్టిమేట్లీ. ఆ విధంగా దాన్ని గుర్తు చేసుకోవాలి అని ఈశ్వరేచ్ఛ అంటే వాళ్ళు చేసింది కూడా ఆ ఈశ్వరేచ్ఛనే ప్రధాన కారణంగా ఉండి దీన్ని ఆచరించారు అని తెలియజేయడానికి. కానీ దానివల్ల భగవంతుడి ఇది అవుతుంటే వేరే మతాలు చెప్పినట్టు అయిపోతుంది కదా. అంటే ఇంక ఇది ఇలా ఎందుకు అంటే వాళ్ళు కూడా ఇదే ఆన్సరే చెప్తారు. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, మేమే ఎందుకు, మా మతమే ఎందుకు గొప్ప అంటే మా అల్లా చెప్పిండు కాబట్టి. ఇప్పుడు అట్లే అయిపోయింది కదా ఇది కూడా. ఇప్పుడు దేవుడు చెప్పాడు కాబట్టి అంటే ఇప్పుడు దానికి రీజన్ ఏమి లేకుండానే ఇంక ఫైనల్ ఇది స్టేట్మెంట్, ఇది దేవుడు చెప్పాడు కాబట్టి మీరు ఇంకా క్వశ్చన్ చేయకూడదు. దానికి కూడా మేము ప్రమాణం ఏం చెప్తాము, అపౌరుషమైన వేదాన్ని ప్రమాణంగా ఇస్తాము. అనగా దానికి కూడా ఆ భగవదిచ్ఛనే అనేది ఎక్కడ చెప్పబడింది, అది మళ్ళీ మనకు వేదానికి వెళ్ళాలి మనము. అపౌరుషమైన వేదమే ప్రమాణం, దానికి కూడా ఈశ్వరేచ్ఛ కొరకు అంటే ఈశ్వర ప్రేరణయ, ఈశ్వర ప్రీత్యర్థమని చేయడానికి కూడా కారణం ఉంది. దానికి కారణం ఏంటి, అపౌరుషమైనటువంటి వేదపు ఆదేశం. అక్కడ అల్టిమేట్లీ అక్కడికి వెళుతుంది అనమాట. దానికి కూడా రీజన్ ఉంది, ఈశ్వరేచ్ఛ అని చేయడానికి కూడా రీజన్ ఉంది. వాళ్ళకు ఆ రీజన్ లేదు, మనకి ఈ రీజన్ ఉంది.
వినివేశిత అనే పదానికి అర్థం ఏంటి వచ్చారు? వినివేశిత అంటే నియోగింపబడిన, వినివేశిత కర్మాధిక అంటే ఆ రాజ్యపాలన యందు నియోజింపబడ్డారు అని అర్థం. ప్రేరేపింపబడిన, నియోగింపబడిన అని అర్థం వినివేశిత. ఈశ్వరేచ్ఛయా వినివేశిత కర్మాధికార. ఈశ్వరేచ్ఛ చేత వినియోగింపబడిన లేదా ప్రేరేపింపబడిన కర్మాధికారము గలవారు. ఈశ్వరేచ్ఛ. శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారం. హరే క్లోజ్ చేసుకోవచ్చు. నమస్కారం.